సో చందు అక్కగారు ఆవిడ కూడా ఇక్కడ ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం. అమ్మా, మీ తమ్ముడు ఇలాంటి పరిస్థితుల్లో అంటే అసలు మీరు ఎప్పుడు ఊహించారా? ఎందుకంటే అతను చాలా మంచివాడు. తన సీరియల్ వస్తుంటే నేను అందరికి చెప్పేవాడు, ఇవిడు నా తమ్ముడు అని గొప్పగా చెప్పగానే అని ఇలా చేసుకుంటాడని నేను ఇప్పటి వరకు నాకు అనుకుంటలేను. నా తమ్ముడు ఇంకా చచ్చిపోలేడు అనుకుంటలేను, ఎవరో అనుకుంటున్నా కానీ అంత మంచి వ్యక్తి ఇప్పుడు ఇలా అయిపోయాడు. కానీ ఎలా అయిపోయాడో భగవంతునికే తెలియాలి. ఆ తన వీడా అది మనకైతే తెలియదు. చనిపోయిన 5 రోజులకి అది అంటున్నా, అది ఏమైంది, అలా ఏం జరిగింది అక్కడ పోయి అలా వాళ్ళ ఇంట్లోనే చనిపోవాలని ఏమైంది అది కూడా మాకు తెలుస్తలేదు. కానీ ఆ దేవుడికి తెలియాలి. అంటే ఇప్పుడు మణికొండలో పవిత్రను దానివల్ల వీడెందుకు సూసైడ్ చేసుకున్నాడో ఏమో నాకు అర్థమైతేలే. అది పెద్ద వయసు, వీడు చిన్నవాడు, వీడికి చిన్న పిల్లలు. అది 42 years అంట, 30 ఏనంట. అంత చిన్నవాడు, అది ఎట్లా వీడిని ఎట్లా మాయలో దింపిందో అది కూడా మాకు తెలియదు. చాలా మా తమ్ముడితే చాలా అంటే చాలా. తనకు అంత పిల్లలు ఉన్నాక వీడితో ఏం సంబంధమో ఏమో. ఈ ఇండస్ట్రీ అంటేనే ఇంతనో ఏమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఇండస్ట్రీ పోతే ఇట్లా జరుగుతుందేమో అని. కానీ చాలా కోల్పోయాడు. పిల్లలు ఇప్పుడు అన్నాయం కదా, ఎవరు చూస్తారు? నాన్న అని ఎవరిని అంటారు? చాలా చిన్న పిల్లలు. బాబు అయితే చిన్నోడు, వానికి ఇంకా తెలియదు కూడా మా నాన్న చనిపోయిందా. అలా ఏం చేస్తాము, వెళ్ళిపోయాడు. ఇక్కడ పిల్లం పిల్లలకు ఆగము, అమ్మ నాన్నకి ఆగము, తోడబుట్టిన వాళ్ళకి కూడా ఆగం చేశాడు. కానీ అలా ఎలా చచ్చిపోయాడో ఆ దేవుడికే తెలియాల. కానీ ఎట్లయినా చూడాలా, ఎవరితోనైంది, ఎట్లా అయ్యింది అని మీరు కూడా కొంచెం కనిపెట్టాలి. చెప్తున్నా, మా బాబాయ్ కొడుకు, మా నాన్న వాళ్ళ నాన్న అన్నదమ్ములు, వీడు నా తమ్ముడు సొంతం. ఇప్పుడు నా సొంత తమ్ముడు, వాడు బాబాయ్ కొడుకు. కానీ చాలా మాకేదున్నా నా తమ్ముడికి చెప్తుండే, ఇలా శివ అలా శివ, ఏదైనా ప్రాబ్లం ఉన్నా అట్లా ఇద్దరు చెప్పుకుంటూ ఉండే. అలా ఉండేటోడు ఇలా అయిపోయాడు. కానీ చాలా దారుణం. ఇలాంటిది ఎవరికి రావద్దు, అస్సలు రావద్దు. ఎవరికి, ఏ అమ్మాయికి అబ్బాయికైనా రావద్దు.